ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఎక్కువగా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏమంటారు అమ్మాయి గారు? పెద్దయ్య భోజనం తినాలి అంతే కదా? మీరు లేచి నాతో రండి. లేవండి అమ్మాయి గారు. రాజు ఎక్కడికి? పెద్దయ్య గారి దగ్గరికి. వద్దు రాజు, నాన్న ఇంకా కోపంగా ఫీల్ అవుతారు. మీరు సైలెంట్ గా రండి అమ్మాయి గారు. రండి. కొంచెమైనా తిను తమ్ముడు. వద్దక్క, నన్ను వదిలే. తమ్ముడు అక్క, ఏమైంది? మళ్ళీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఏముంది తమ్ముడు, ఆ ఇంట్లో కూడా గెంటేశారేమో. గెంటేస్తే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? అక్క, వాళ్ళని అక్కడే ఆగమని చెప్పు. ఇంకొక అడుగు ముందుకేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. పెద్దయ్య, మీరు ఊహించినట్టు మేము ఇక్కడ ఉండిపోదామని రాలేదు. మరి అమ్మాయి గారి బట్టల కోసం వచ్చాం. అక్క, ఆ మనిషి బట్టలే కాదు, ఈ ఇంట్లో తనకి సంబంధించిన ఏ వస్తువు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మొత్తం వాళ్ళ మొహాన్ని కొట్టక్క. అవుంటే వాటి సాకుతో మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు. అలాగే తమ్ముడు. రాజు రూపకి బట్టలు తీసివ్వలేక ఇలా వచ్చిండా? అంత సినిమా లేదు. రూపకి కావాలంటే ఎన్ని బట్టలైనా తీసివ్వగలడు. బట్టలకు మాత్రం రాలేదు. ఇంకో కారణంతోనే వచ్చిండ్రు. అదేమై ఉంటది? నేను చెప్పాను కదా అమ్మాయి గారు, మనం అడగగానే మీ వస్తువులన్నీ విసిరి కొడతారు అని. కానీ పెద్దయ్య గారు ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని గెలిపించారు అమ్మాయి గారు. బేసిక్గా మీరు లేరన్న బాధతో పెద్దయ్య గారు అన్నం తిన్నట్టు లేరు. ఆయన తినలేదంటే మీరు గెలిచినట్టే. కాదు కాదు కాదు, పెద్దయ్య గారు మిమ్మల్ని గెలిపించినట్టే. ఎంతైనా కూతురు కూతురే. ఆయన మనసు గురించి, ఆయన కోపం గురించి మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అమ్మాయి గారు. నేను ఎవరి మీద బాధతోనో కోపంతోనో తినకుండా ఉండలేదు. సుమా, భోజనం తీసుకురా. ఓహో, పెద్దయ్య చేత అన్నం తినిపించడానికి వచ్చిండ్రా? వెళ్ళండికా. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరి మీద బాధతోనో కోపంతోనో తినకుండా ఉండలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.